హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ కూడా ఇన్ టైంలో కావాలని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక బెస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. మనకి మెట్రో రైల్స్కి సంబంధించి ఇవి పర్మనెంట్ జాబ్స్ అనమాట. పర్మనెంట్ జాబ్స్ అలాగే ఒక మంచి నోటిఫికేషన్ కూడా ఎన్సీఆర్టీసీకి సంబంధించి. ఇవన్నీ కూడా నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు అనమాట. ఎలాంటి కాంట్రాక్ట్ బేస్డ్ అలాంటివి ఏమీ కాదు. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. అలాగే మీ సొంత రాష్ట్రంలోనే పరీక్ష అనేది ఉండడం అయితే జరుగుతుంది. అలాగే ఎక్స్పీరియన్స్ కూడా ఎలాంటిది అడగటం లేదు. సో ఇవందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూస్తే ఎలా అప్లై చేసుకోవాలని కూడా మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో దాన్ని కూడా చూసి ఎలా అప్లై చేసుకోవాలో చూడండి. అండ్ అలాగే మీ దగ్గర నుంచి నేను కోరుకునే ఒక్క చిన్నది, ఎందుకనేసి అంటే నాకు రీచ్ వెళ్ళడం చాలా తగ్గిపోయింది. మీకు అందరికీ కూడా నేను మంచి ఇన్ఫర్మేషన్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి మీ దగ్గర నుంచి ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్లీజ్. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి రైల్వేస్ నుంచి వచ్చిందనమాట. మనకి ఎన్సీఆర్టీసీ నుంచి అంటే నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించి మనం కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో చూద్దాము. ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎలా అప్లై చేసుకోవాలని కూడా నేను లాస్ట్లో మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాను. సో ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా చూసి మీరు ఫోన్లోనే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో లాస్ట్ వరకు చూస్తే స్కిప్ చేయకుండా మీకు తెలుస్తుంది. అండ్ దీనికి సంబంధించి మన ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూస్తే కనుక మనకి స్టార్టింగ్ వచ్చేసి 24th March 2025 మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మనకి క్లోజింగ్ డేట్ చూసినట్టయితే కనుక 24th April 2025, అంటే మనకి ఈ మంత్ 24th వరకు కూడా టైం ఉందన్నమాట. సో మనకి 24th వరకు టైం ఉంది కాబట్టి సో మీరు ఇక్కడ ఆన్లైన్ ప్రాసెస్లో చూసుకున్న వెంటనే దీంట్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేసి కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందన్నమాట. అది మనకి May 2025లో ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే డేట్ క్లియర్గా మనకి ఏ రోజు ఏ డేట్ అనేది మీకు అడ్మిట్ కార్డ్ వచ్చినప్పుడు మీకు దాంట్లో తెలుస్తుంది అనమాట. లేదనేసి అంటే మీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకుంటే వాళ్ళు నోటిఫై చేయగానే మీకు తెలుస్తుంది. నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఎవరైనా సరే మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. మెయిన్ ఏంటంటే ఇది మనకి వచ్చేసి ఎలాంటి అవుట్ సోర్సింగ్ కానీ లేదనేసి అంటే కాంట్రాక్ట్ బేస్డ్ కానీ ఇలాంటివి ఏమీ కాదు. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అనమాట. గవర్నమెంట్కి సంబంధించి గవర్నమెంట్ సెక్టర్లో పర్మనెంట్ జాబ్స్ అనమాట. సో ఇలాంటివి మనకి చాలా అరుదుగా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఇది అందరూ కూడా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఇది మనకి ఎన్సీఆర్టీసీ నుంచి మనకు ఒక బెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. అలాగే దీంతోపాటు మనకి ఓన్లీ ఆ ఎన్సీఆర్టీసీ వాళ్ళే మనకి నమో భారత్ అనే ఒక ప్రాజెక్ట్ని తీసుకున్నారనమాట. అంటే మనకి ఏవైతే మెట్రో ట్రైన్స్ అవి ఉంటాయో దానికి సంబంధించిన ప్రాజెక్ట్ అనమాట. సో దీనికి సంబంధించి మన పే స్కేల్ అవన్నీ కూడా ఎలా ఉంటాయనేది కూడా చూద్దాం. అలాగే ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి పోస్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. జూనియర్ ఇంజనీర్కి సంబంధించి అంటే ఎలక్ట్రికల్కి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి పోస్ట్ కోడ్ 1 అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. అంటే మనం అప్లై చేసుకునేటప్పుడు పోస్ట్ కోడ్ కూడా మనం అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు దేనికి అప్లై చేసుకుంటున్నారు 1, 2, 3 అలా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి దీనికి జూనియర్ ఇంజనీర్కి సంబంధించి చూసినట్టయితే కనుక జనరల్లో 8 అయితే మనకి వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 1 వేకెన్సీ, అలాగే ఓబీసీలో మనకి 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీలో 2 వేకెన్సీస్, ఎస్టీలో 1 వేకెన్సీ ఉంది. టోటల్ మనకి 16 వేకెన్సీస్ అనేది దీంట్లో అలాట్ చేయడం అయితే జరిగిందనమాట. దీంట్లో మనం పే స్కేల్ లెవెల్ చూసినట్టయితే కనుక ఇది మనకి స్టార్టింగే 22,800 నుంచి మనకి 75,000 వరకు ఉంటుంది అనేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇది మనకి అన్ని రకాల ఎలవెన్సెస్ కలుపుకొని మన స్టార్టింగ్ వచ్చేసి 50,000 వరకు కూడా 55,000 వరకు కూడా మనకి శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా మంచి జాబ్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి సెకండ్ చూసినట్టయితే కనుక పోస్ట్ కోడ్ 2 అనేసి ఉంది, జూనియర్ ఇంజనీర్. ఇది మనకి ఇక్కడ చూసినట్టయితే కనుక రెండింటికి మనకి ఏంటి ఇక్కడ వ్యత్యాసం అని చూసినట్టయితే ఇది ఎలక్ట్రికల్, ఇది ఎలక్ట్రానిక్స్. సో దీని రెండింటికి కూడా సంబంధించి మనకి క్వాలిఫికేషన్ కూడా చూద్దాము మనం తర్వాత. సేమ్ మనకి పే స్కేల్ లెవెల్ అలాగే ఆపర్చునిటీస్ కూడా సేమ్గానే ఇచ్చారనమాట. మనం థర్డ్ చూసినట్టయితే కనుక జూనియర్ ఇంజనీర్ మెకానికల్కి సంబంధించి ఇచ్చారు. సో దీంట్లో అయితే మనకి జనరల్లో అయితే మనకి 3 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అలాగే జూనియర్ ఇంజనీర్ సివిల్కి వచ్చి చూసినట్టయితే కనుక మనకి జనరల్లో 1 వేకెన్సీ ఉంది. వీటన్నిటికీ కూడా మనకి శాలరీ అనేది మనకి అరౌండ్ 50,000 నుంచి 55,000-60,000 వరకు కూడా మనకు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ ప్రోగ్రామింగ్ అసోసియేట్కి సంబంధించి, అలాగే అసిస్టెంట్కి సంబంధించి, అసిస్టెంట్ కోఆపరేటింగ్ హాస్పిటాలిటీకి సంబంధించి,
అలాగే ఇక్కడ మనకి జూనియర్ మెయింటైనర్కి సంబంధించి ఎలక్ట్రికల్లోని అలాగే మెకానికల్లోని కూడా మనకి జాబ్స్ ఆపర్చునిటీ అయితే ఉండడం జరిగింది. దీంట్లో అయితే మనకి మళ్ళీ ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి చూడండి, 10, 6 అన్ని రకాల క్యాస్ట్ల వారికి కూడా ఇక్కడ మనకి వేకెన్సీస్ అయితే అలాట్ చేశారు. జనరల్ వాళ్ళకి 10 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 వేకెన్సీ, ఓబీసీ వాళ్ళకి 4, ఎస్సీ వాళ్ళకి 2, అలాగే ఎస్టీ వాళ్ళకి 1, మొత్తం ఇలా కంప్లీట్గా 18 వేకెన్సీస్ అనేవి అలాట్ చేశారు. దీంట్లో అయితే మనకి 10 వేకెన్సీస్ అయితే అలాట్ చేశారనమాట. సో ఇలా చూసినట్టయితే మనకి టోటల్గా వచ్చేసి 72 వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగింది. సో కాబట్టి జనరల్ వాళ్ళకి అయితే 43 వేకెన్సీస్ అయితే అలాట్ చేశారు. కాబట్టి ప్రతి క్యాస్ట్ వారు కూడా ఖచ్చితంగా పెట్టుకోండి. ఎందుకంటే అంటే ఇక్కడ ప్రతి క్యాస్ట్ వారికి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే మనం ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఇక్కడ జూనియర్ ఇంజనీర్కి సంబంధించి ఎలక్ట్రికల్లోని ఎలక్ట్రానిక్స్లోని చూసినట్టయితే కనుక ఈ రెండింటికి కూడా 3 years డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికైతే సెకండ్ దానికి ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే జూనియర్ ఇంజనీర్ మెకానికల్కి సంబంధించి ఇక్కడ మనకి 3 years డిప్లొమా కంప్లీట్ చేసి మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే జూనియర్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి ఇక్కడ మనకి 3 years డిప్లొమా కంప్లీట్ చేసి సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ప్రోగ్రామింగ్ అసోసియేట్కి సంబంధించి చూసినట్టయితే కనుక 3 years డిప్లొమా చేసి అలాగే కంప్యూటర్స్ 3 years డిప్లొమా ఇన్ కంప్యూటర్ చేసిన వాళ్ళు, అలా లేదు అనేసి అంటే కనుక ఐటీ చేసిన వాళ్ళు, బీసీఏ చేసిన వాళ్ళు, లేదు అనేసి అంటే కనుక బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు, లేకపోతే బీఎస్సీ ఐటీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అలాగే అసిస్టెంట్ హెచ్ఆర్కి సంబంధించి చూసినట్టయితే కనుక 3 years గ్రాడ్యుయేషన్ బీబీఏలో కానీ లేదంటే బీబీఎంలో కానీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అసిస్టెంట్ కార్పొరేట్ హాస్పిటాలిటీకి సంబంధించి చూసినట్టయితే కనుక గ్రాడ్యుయేషన్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ మనకి ఈ రెండింటికి కూడా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పాను కదా. జూనియర్ ఎలక్ట్రికల్కి మెకానికల్కి సంబంధించి మెయింటైనర్కి సంబంధించి చూసినట్టయితే కనుక ఐటీఐకి సంబంధించి సర్టిఫికేట్ అంటే ఎన్సీబీటీకి సంబంధించి కానీ లేదంటే ఎస్సీబీటీకి సంబంధించి కానీ ఐటీఐ చేసిన వాళ్ళు, సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్కి సంబంధించి కానీ లేదు అనేసి అంటే సర్టిఫికేట్ ఇన్ ఫిట్టర్ ట్రేడ్కి సంబంధించి కానీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వీటికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. అలాగే ఇక్కడ మనకి ఏజ్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. 18 years కంప్లీట్ అయిన వాళ్ళు 25 years లోపు వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి క్యాస్ట్ల వారీగా చూసినట్టయితే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 years, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ గురించి చూసినట్టయితే కనుక మనకి ఓన్లీ ఒకే ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది పెడతారు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ దాని తర్వాత మనకి అది జస్ట్ 100 marksకి సంబంధించి ఉంటుందన్నమాట టెస్ట్ అనేది. అండ్ టైం వచ్చేసి మనకి 90 minutes అనేది డ్యూరేషన్ ఉంటుంది అనేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అండ్ ఇది మనకి క్లియర్గా ప్రాసెస్ అనేది ఇంకా మనకి ఏంటి ఎలా అనేసి అనేది క్లియర్గా మెన్షన్ అయితే చేయలేదు. జస్ట్ నార్మల్ ప్రాసెస్ అయితే మెన్షన్ చేశారనమాట. మనకి ఇది అప్లై చేసుకున్న తర్వాత మీకు ఏదైతే వెబ్సైట్ ఉంటుందో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూస్తే కనుక మీరు అక్కడ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా చూడొచ్చు. నేను కింద వెబ్సైట్ కూడా ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మన అందరికీ కూడా ఆల్మోస్ట్ హైదరాబాద్లోనే ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ కాదు, అందరికీ హైదరాబాద్లోనే ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇస్తారు. అండ్ దాని తర్వాత మనకి ఏదైతే ఎగ్జామ్ అయిపోతుందో ఎగ్జామ్ తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి మనల్ని జాబ్స్లోకి తీసుకోవడం జరుగుతుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. మనకి జాబ్ వచ్చిన తర్వాత మనకి 2 years అనేది నార్మల్ ప్రొవిజనేటెడ్ పీరియడ్ ఉంటుందన్నమాట. దాని తర్వాత మనకి జాబ్ అనేది మనకి కంటిన్యూ చేసుకుంటూ అలాగ మొత్తం ఇంకా మనకి గవర్నమెంట్ జాబ్ అలాగా కంటిన్యూ అవుతుందన్నమాట. అండ్ దీనికి సంబంధించి మనకి ఇక్కడ శాలరీస్ కూడా మనకి ఎలా ఉంటాయి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే దీనికి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనేసి కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకి పే స్కేల్స్ కూడా ఎలా ఉంటాయి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మనకి టేబుల్ కూడా మెన్షన్ చేశారనమాట. అలాగే ఇది కూడా మనకి ట్రైనింగ్ ఇచ్చి తర్వాత మనని జాబ్లోకి తీసుకుంటారు అనేసి ఇక్కడ మనకి మెన్షన్ చేస్తున్నారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకి శాలరీ అనేది మనకి క్రెడిట్ అవుతుంది అన్నమాట. అండ్ అప్లికేషన్ ఫీజు విషయం గురించి చూసినట్టయితే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళు పీడబ్ల్యూబీడీ వాళ్ళు ఎలాంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ కూడా 1000 rupees అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇలా 1000 rupees అనేది పే చేయాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎవరికైతే ఆపర్చునిటీ ఉందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోవడం అయితే ట్రై చేయండి. ఎందుకనేసి అంటే కనుక ఇది అన్నీ కూడా మంచి జాబ్స్, మంచి శాలరీ వచ్చే జాబ్స్ అనమాట. అండ్ అలాగే ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి
సో మంచి శాలరీతో పాటు మంచి ప్యాకేజెస్తో పాటు మనకి అన్నీ కూడా ఎలవెన్సెస్ అన్నీ కూడా వస్తాయన్నమాట. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఇక్కడ మనకి హౌ టు అప్లై అనేసి ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. ఒకసారి నేను అప్లికేషన్ కూడా ఇక్కడ మనకి ఏదైతే వెబ్సైట్ ఇచ్చారో ఆ వెబ్సైట్ని క్లిక్ చేసి మనకి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అది కూడా ఒకసారి చూపిస్తాను. సో మనం వెబ్సైట్లోకి వెళ్దాం ఒకసారి. సో ఇలా మనం వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే కనుక ఇక్కడ మనకి స్టెప్ వైజ్గా ఇచ్చారు చూడండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసుకోవాలి. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చి మీ క్వాలిఫికేషన్తో పాటు ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఇవన్నీ కూడా జేపీజీ చేసి మీరు దా ఫార్మేట్లో అక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు పేమెంట్ అనేది కన్ఫర్మ్ చేసిన తర్వాత మీరు ఆ ప్రాసెస్ అంతా కూడా మీరు అప్లై చేసుకోవడం అనేది కన్ఫర్మ్ అవుతుంది అనమాట. లేదు అనేసి అంటే ఇక్కడ మనకి న్యూ రిజిస్ట్రేషన్ అయితే కనుక ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అనేసి ఉంది కింద. సో దాన్ని క్లిక్ చేసినట్టయితే కనుక మీకు ఇలా ఫామ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో దీంట్లో మీరు రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీకు ఇంకా డీటెయిల్స్ ఎలా అప్లై చేసుకోవాలనేసి అన్నది కూడా మీరు కావాలి, మీకు వీడియో కావాలి అనేసి అనుకుంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో ఎస్ అని కమెంట్ చేస్తే నేను మీకు ఆ వీడియో కూడా నేను ఎలాగ అప్లై చేసుకోవాలనేసి కూడా నేను క్లియర్గా నేను మీకు స్టెప్ బై స్టెప్గా పెట్టడం జరుగుతుంది. సో ఎవరికైతే యూజ్ ఉంటుందో మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు చెప్పండి. నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను. అండ్ మీ ప్రతి ఒక్క ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ చాలా తక్కువ రీచ్ వస్తుంది. ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటి ఏంటనేసి అంటే మీకు అందరికీ కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను కాబట్టి జస్ట్ మీరు ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీ లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అలాగే వీడియో ఎక్కువ రీచ్ అయ్యడానికి నాకు చాలా యూజ్ అవుతుంది. అండ్ ముందు మీద చాలా రీచ్ అయితే తగ్గిపోయింది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.